గుడ్ మార్నింగ్ విస్టీజ్, వెల్కమ్ టు అవర్ త్రిబుల్ విస్టీజ్ ఛానల్. సో మనం బోనస్ కౌంటింగ్ లో భాగంగా బేసిక్ లెవెల్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్ లెవెల్లో మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి పీవీ అంటే ఏంటి, బీవీ అంటే ఏంటి. సో పీవీ బీవీ తెలిస్తే మనం ఆటోమేటిక్ గా బోనస్ కౌంటింగ్ అనేది ఎలా చేసుకోవాలో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో మరి పీవీ అంటే ఏంటి, బీవీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో పీవీ అంటే మనం ఎప్పుడైతే ఐడి క్రియేట్ చేసుకొని ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకి ప్రోడక్ట్ తో పాటుగా మనకి పీవీస్ అనేవి మన ఐడికి యాడ్ అవుతా ఉంటాయి. దాన్ని మనం పీవీ అంటాం. దాన్ని పాయింట్ వాల్యూ అంటాం. పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో తర్వాత మనకి ఈ యొక్క పాయింట్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఒక వాల్యూ అనేది ఎంత ఉంటుందంటే, ఒక పీవీ వచ్చేసి మనకి 30 రూపీస్ గా స్టార్ట్ అయ్యి మనకి 32, 33, 34, 35 రూపీస్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఏదైనా మన ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ మనకి ఒక పీవీ వచ్చేసి 30 రూపాయలు ఉంటుంది. సో ఆ విధంగా 30 రూపాయలు మొదలుకొని ప్రోడక్ట్ ని బట్టి ఈ యొక్క పీవీస్ అనేవి మారుతూ ఉంటది. సో ఆ విధంగా మనకి 32 రూపీస్ పడుతుంది, 34, 33, 35. సో ఈ విధంగా మనకి ఈ పీవీలు అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇక్కడ చూస్తే అలోవెరా, ఆమ్లా, అషూర్ సోప్, ఫ్లోర్ క్లీనర్, D5 కాజల్, ఐలైనర్, అగ్రి 82, అగ్రి మాస్. సో ఈ విధంగా మనకి ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేసినప్పుడు సో మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనకి 290 రూపాయలు ఉంటే మనకు వచ్చే పీవీస్ అంటే 9.67. అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క పీవీ వచ్చేసి మినిమం గా మనకి 30 రూపాయల వరకు పడతా ఉంటుంది. సో తర్వాత 185 రూపీస్ ఉన్నటువంటి ఆమ్లం మనం పర్చేజ్ చేసినట్లయితే 6.17 పీవీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పీవీస్ అనేవి ఈ విధంగా యాడ్ అవుతాయి మన అకౌంట్ లో. సో దీన్ని మనం పాయింట్ వాల్యూ అంటాం. సో పాయింట్ వాల్యూ. సో అదేవిధంగా బీవీ. సో బీవీ అనేది మనకి మన యొక్క పీవీస్ ని బీవీలో కన్వర్ట్ చేసి ఈ యొక్క బోనస్ కౌంటింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటది. సో మరి బోనస్ కౌంటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బిజినెస్ వాల్యూ అంటే బీవీ బిజినెస్ వాల్యూ అనేది ఖచ్చితంగా మనకు తెలుసుండాలి. మరి ఈ బిజినెస్ వాల్యూ ఎంత ఉందంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు మనకి 18 బీవీగా నిర్ణయించడం జరిగింది. అంటే ఒక పీవీ వాల్యూ ఎంత ఉంటుందంటే 18 బీవీగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి బోనస్ కౌంటింగ్ అనేది మనకి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం పీవీ బీవీ అనేది ఖచ్చితంగా తెలుసుకుని ఉంటే మనం నెక్స్ట్ లెవెల్లో ఎలా క్యాల్కులేట్ చేయాలి, మనకు వచ్చే అమౌంట్, కంపెనీ ఇచ్చేటువంటి అమౌంట్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని మీరందరూ కూడా పీవీ బీవీ అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.